దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సామాన్యుడిలా విజయవాడలోని బీసెంట్ రోడ్డుకు వెళ్లారు. అక్కడ ప్రజలను పలకరిస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకుంటూ వారితో సెల్ఫీలు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జీఎస్టీ సంస్కరణలపై వ్యాపారులతో మాట్లాడేందుకు విజయవాడ బీసెంట్ రోడ్డుకు వెళ్లిన చంద్రబాబు ఓ సామాన్యుడిలా గంటసేపు రోడ్డుపై తిరిగారు. రోడ్డంతా ఒక్కడే నడుస్తూ వీధి వ్యాపారులను, దుకాణదారులను పలకరించారు. వ్యాపారం ఎలా ఉందంటూ వారి బాగోగుల గురించి తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సంతోషంగా ఉన్నారు కదా అని అడిగితే అందరూ అవునని చెప్పారు. ఎక్కడా ముఖ్యమంత్రి వస్తున్న హడావిడే లేదు. సెక్యూరిటీ కూడా చాలా దూరంగా ఉంది. ప్రజలు కూడా ఎవరి షాపింగ్ వారు చేసుకున్నారు. అంతేకాదు కొనుగోలుదారులను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇది చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పచ్చని చెట్లు కొట్టేయడం, దారంతా పరదాలు కట్టేయడం, బారికేడ్లు పెట్టేయడం, అడుగడుగునా పోలీసుల ఆంక్షల చట్రంలో ప్రజలు అల్లాడిపోయేవారని, 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపారాలన్నీ మూయించేవారంటూ కామెంట్లు పెడుతున్నారు. చివరకు దెబ్బతిన్న పంటను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి కూడా స్టేజీ వేయించుకొని ఆ స్టేజీ మీద నుంచి జగన్ పంటను పరిశీలించారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల మనిషిలా వారితో మమేకమై మెలుగుతున్నారు. వారిలో ఒకటిగా కలిసిపోతున్నారు. మంచి చేసే వారికి ఎప్పుడూ ఎవరి వల్ల భయం ఉండదు. కానీ చెడు చేసేవారికి మాత్రం ఎక్కడున్నా ఏం చేస్తున్నా తమను ఎవరైనా చంపేస్తారేమోనని భయం.